తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరగు నమస్కారాలు. అత్యుత్సాహంతో వివాహ వ్యవస్థని పరిగణలో తీసుకోకుండా, వాటి వాల్యూస్ని పరిగణలో తీసుకోకుండా డైవర్స్ కోసం యువత మొగ్గు చూపిస్తున్నది. సరే, సంతోషం. ఎందుకంటే చట్టం కల్పించిన వెసులుబాటు కొన్ని రీజన్స్ ఇచ్చింది. ఈ రీజన్స్ కనుక మీకు ఆపాదిస్తే, అంటే ఈ పరిధిలో కనుక మీరు వస్తే, యు ఆర్ ఎంటైటిల్ ఫర్ టు టేక్ డైవర్స్ అని చెప్పడం జరిగింది. సంతోషం. కానీ పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఇట్స్ ఆల్ రైట్. పిల్లలు ఉన్నవాళ్ళు డైవర్స్కు తీసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్ ఏంటి? వీళ్ళని ఒక ఆట బొమ్మలాగా షేరింగ్ చేసుకోవటం అనేది వీలు కాదు. కానీ కొద్ది రోజులు మీ దగ్గర ఉండండి, కొద్ది రోజులు తల్లి దగ్గర ఉండండి అని చెప్పని పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ అనే యొక్క విచక్షణని పేరెంట్ ఆలోచించట్లేదు. కానీ కస్టడీ మ్యాటర్స్లో, అంటే అన్ఫార్చునేట్ అని అనను, ఫైనాన్షియల్ కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో, అంటే తల్లిదండ్రుల్లో, దానికి వెల్ఫేర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ది పారమౌంట్ ఇంట్రెస్ట్ అనే ఒక ప్రాతిపదికని పరిగణలో తీసుకొని ఉన్నత న్యాయస్థానాలు కూడా వారికే కస్టడీ ఇవ్వటం జరుగుతున్నది. ఇక్కడ బాగా గమనించండి. అంటే భార్యాభర్తల్లో, అంటే తల్లిదండ్రుల్లో ఫైనాన్షియల్ వైబిలిటీ ఎవరికి ఉంటుందో, సపోజ్ ఫైనాన్షియల్ వైబిలిటీ తల్లికి ఉందనుకుందాం కంపారిటివ్గా, కాబట్టి తల్లి దగ్గరే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మదర్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు టేక్ కేర్ అండ్ అప్బ్రింగింగ్ ఆఫ్ ది చైల్డ్ అని ప్రామాణికాన్ని పరిగణలో తీసుకొని తల్లికి ఆ బిడ్డల్ని ఇవ్వటం జరుగుతుంది. తండ్రికి ఓన్లీ విజిటేషన్ రైట్స్ ఇస్తున్నారు, అంటే మ్యూచువల్, వాళ్ళిద్దరు అంగీకారం మీద. కొన్ని సందర్భాల్లో బికాజ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పేరెంట్స్, అంటే పేరెంట్స్ డైవర్స్ రాకముందే ఎవరి పాటికి వాళ్ళు విడిపోయి ఈ పిల్లల్ని ఎవరి దగ్గరైతే ఉంచుకుంటున్నారో, తీసుకెళ్తున్నారో, అంటే తండ్రి దగ్గరికి పిల్లలు వెళ్ళటమా, లేదంటే తల్లి పిల్లల దగ్గర ఉంచుకోవటం అనేది జరిగినప్పుడు ఈ ఆస్పెక్ట్, అంటే ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది పరిగణలోకి లేకుండానే పిల్లలే చెప్తున్నారు, మేము మా అమ్మ దగ్గరే ఉంటాం, మా నాన్న దగ్గర ఉంటాం, లేదా మేము మా నాన్న దగ్గరే ఉంటాం, మా అమ్మ దగ్గర ఉండాం. అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే అనే పరిస్థితి ఉన్నా కానీ పిల్లలు ఈ రకమైన విషయం చెప్పడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ దేర్ ఎక్స్క్లూజివ్ అసోసియేషన్ విత్ అ సింగిల్ పేరెంట్. అంటే ఎవరి దగ్గర అయితే ఎక్స్క్లూజివ్గా, అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ డెసిషన్ వచ్చే ముందు ఉంటున్నారో, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై దట్ సింగిల్ పేరెంట్ హూ ఎవర్ దే మే బి ఏ మదర్, దే మే బి ఏ ఫాదర్. సో కోర్టులు అడిగినా కూడా, అంటే జడ్జి గారు మీరు ఎవరి దగ్గర ఉంటారో అని అడిగినా కూడా మేము అమ్మ దగ్గరే ఉంటాం, లేదు మా నాన్న దగ్గరే ఉంటాం అంటున్నారు తప్పితే మాకు ఇద్దరూ కావాలి, ఇద్దరు ఉంటేనే మా సంరక్షణ, మా వెల్ఫేర్ బాగుంటుందనే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. బికాజ్ దే డోంట్ నో. నో డౌట్ పారమౌంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ అగ్రియబుల్. కానీ అలా అని మనం సింగిల్ పేరెంట్గా వాళ్ళని మిగల్చడం అనేది కరెక్ట్ కాదు. అంటే పిల్లలు ఉన్న కపుల్స్కి నేను అపీల్ ఇది, మీకు పిల్లలు ఉన్నప్పుడు అయినా కానీ మీ పరిస్థితులు డైవర్స్ తీసుకోవటమే మార్గం అని అనిపించినప్పుడు గివ్ ఏ ప్రిఫరెన్స్ థింకింగ్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్. అంతేగా నేనేదో మెయింటెనెన్స్ ఇస్తాను, లేకపోతే నువ్వు చదివించుకో, నువ్వు బిల్స్ పెట్టు, వాటికి ఏమేమి కట్టావో నేను ఇస్తాను అని తండ్రి అంటాం కరెక్ట్ కాదు. అలాగే తండ్రి 9 మాసాలు కనిపించిన తల్లి దగ్గర నుంచి బిడ్డను తీసుకొని నీకు కావాల్సి వచ్చినప్పుడు నువ్వు వచ్చి బాబుని చూడు నేను చూపిస్తాను, ఇవన్నీ వర్కబుల్ కాదు. విత్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ డ్యూ అపాలజీస్ ఐఎమ్ టెల్లింగ్, విజిటేషన్ రైట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఎందుకంటే రకరకాల కారణాలు చెప్తారు. ఈ మధ్య ఒక న్యాయస్థానం చాలా విచిత్రంగా తీర్పిచ్చింది, నేను ఏమన్నాలో అర్థం కాలేదు. క్లయింట్ వచ్చి చెప్తే మంత్స్ బేబీ వీడియో కాల్లో చూడమని ఇచ్చింది తల్లి దగ్గర నుంచి. ఏం చెప్తాం, ఆ పిల్లాడికి ఏం తెలుస్తుంది? తండ్రి అసోసియేషన్ ఉంటేనే పిల్లలు గుర్తుపట్టడం కష్టం. అట్లాంటిది ఆ గొప్ప కోర్టు మీరు 1 అవర్ వీడియో కాల్ ఇంటరాక్ట్ అవ్వండి,
సమ్ 1 year బాయ్ ఎంతో ఇచ్చింది. సరే తర్వాత చెప్పాను, ఇది చాలా విచిత్రం, అంటే ఈ ఊర్లో కాదు, వేరే డిస్ట్రిక్ట్లో, అక్కడ వచ్చి మాడిఫై చేసేలేదు, మీరు వెళ్ళిపోండి అన్న. అంటే ఆర్డర్లు ఇచ్చేటప్పుడు కూడా కోర్ట్స్ వీటిని పరిగణలో తీసుకోవాలి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? వీడి పర్సనల్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే తండ్రిని చాలా కాలం చూడని పిల్లాడు తొందరగా దగ్గర రావటానికి ఆలోచిస్తాడు. అదే కాదు, నేను చాలామంది ఇళ్లలో చూశాను ఆ అనుభవంలో. ఫాదర్ కనుక కొంచెం స్ట్రిక్ట్గా ఉండి రిజర్వ్ క్యాండిడేట్ అయితే అతను ఇంటికి రాగానే పిల్లలు ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి. అంటే అతను ఏదో సీరియస్గా వస్తాడు, అది పని ఆయన చూసుకొని పోతే యాజ్ ఇఫ్ ఈజ్ ఏ సంథింగ్ బెటర్ దాకా అంటారు తప్పితే పిల్లల్ని ప్రేమగా దగ్గరికి పిలవటం, మాట్లాడటం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అతని బాడీ లాంగ్వేజ్, అతని బిహేవియర్ ఇంట్లో ఉన్న పిల్లలకి మా నాన్న కదా అని చనువుగా వెళ్ళే పరిస్థితి కూడా అక్కడ వర్కౌట్ కాదు. మరి వాటి సంగతి ఏంటి? ఒక రూఫ్ కిందన పేరెంట్స్ పిల్లలే దగ్గరికి వెళ్ళడానికి కొంత రిజర్వేషన్స్, హెజిటేషన్స్ ఉన్నప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత ఈ పిల్లలు వగేరాలు ఎలా క్లోజ్గా ఉంటారనే విషయాన్ని ఆలోచించాలి. సో అవేవీ లేకుండా విజిటేషన్ రైట్స్ ఇచ్చాము అనేది కరెక్ట్ కాదు. విజిటేషన్ రైట్స్ ఏమి డేస్ అనేది ఇవ్వటం ఉండదు. సండే రోజు 2-3 hours లేకపోతే ఏదో వర్కింగ్ డే రోజు కామన్గా కలవటమో చేయటం ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ బాండేజ్ యూ ఎక్స్టెండ్ టు యువర్ చిల్డ్రన్, either mother or father, on the pretext of visitation rights, what kind of bondage you will extend? Most unfortunate orders. అంటే న్యాయస్థానం విమర్శించే స్థాయి నాకు లేదు, కానీ ప్రాక్టికల్గా జరుగుతున్నవి ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ది పేరెంట్స్. ఎందుకంటే నేను పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయగలను. ఐ కెన్ షేర్ మై వ్యూస్, నాట్ ఓన్లీ మై వ్యూస్, ద సిస్టమ్ ఆఫ్ హౌ ద జ్యుడిషియరీ వర్క్స్ ఆన్ చైల్డ్ కస్టడీ మ్యాటర్స్ నేను మీకు షేర్ చేయగలను. ఇలా ఉన్నాయి, యూ బీ ఏ లిటిల్ కాషియస్ ఆర్ యూ బీ లిటిల్ ఫ్లెక్సిబుల్ వైల్ ఆస్కింగ్ కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పి నేను అడగను. అలాగే చాలా సందర్భాల్లో సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు కూడా మెంటల్లీ దిల్ ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ డిజార్డర్. అంటే పైకి అంతా బాగానే ఉండేది చేయొచ్చు, పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు కానీ, ఫంక్షన్ జరిగినప్పుడు కానీ పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లల్ని తీసుకెళ్ళటం అనేది డెఫినెట్గా వాళ్ళ మైండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దే మే షేర్ విత్ సింగిల్ పేరెంట్, అమ్మ నాన్న లేరు, అమ్మ లేరు, అందరూ వాళ్ళతో వచ్చారని చెప్పలేకపోవచ్చు, కానీ డెఫినెట్లీ దే విల్ ఫేస్. అలాగే పేరెంట్ చనిపోయి సింగిల్గా ఉండటం వేరే విషయం. ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ ఈ డైవర్స్ తీసుకొని వచ్చి, అలాగే చైల్డ్ ఎవరి దగ్గరికి వెళ్తారో కోర్టు నిర్ణయము అబ్బాయి నిర్ణయం అయినప్పుడు ఆఫ్టర్ 3 years మళ్ళీ ఇంకొక మదర్ కానీ ఇంకొక ఫాదర్ కానీ ఆ పిల్లల లైఫ్లోకి వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి? జస్ట్ ఇమాజిన్. పిల్లలు కూడా సైకలాజికల్గా ఓకే, మా మదరు ఫాదర్ ఎవరో చనిపోయారు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుందారనే ఫీలింగ్ వేరు. అలా కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళి ఒక 3-4 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత న్యూ పర్సన్ వాళ్ళ జీవితంలో ఎంటర్ అయ్యి యాజ్ ఏ పేరెంట్ ఆర్ మదర్ ఈ పిల్లలు వాళ్ళతో మింగిల్ అవ్వాల్సి వచ్చినప్పుడు will the new person entertain them? This is a question. Will the new person entertain the child? అతనికి పిల్లలు ఉన్నారు అనుకుందాం, అతనుకు ఆమెకు, బట్ ఈ పిల్లలు ఆయనకి క్లోజ్ అవ్వగలుగుతారా? సో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో ఈ చిల్డ్రన్ ఉన్నవాళ్ళు చైల్డ్ కస్టడీ మ్యాటర్స్ అని ఇచ్చినా కానీ చాలా సందర్భాల్లో ఫినాన్షియల్ కెపాసిటీ ఆఫ్ పేరెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి కోర్టులు. ఎందుకంటే కోర్టులు కూడా తప్పు పట్టలేం. వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ఫాదర్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గర చైల్డ్ పెరగటానికి, మదర్ హౌస్ వైఫ్ లేకపోతే చిన్న ఎంప్లాయో ఆయన దగ్గర పెరగటానికి లైఫ్ స్టైల్లో చాలా తేడా ఉంది. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా. ద క్రైటీరియా ఈజ్ షేరింగ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, బికాజ్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ బోత్ ద పేరెంట్స్. అంతేగాని వీ కెనాట్ టోటల్లీ క్రియేట్ ఎ గ్యాప్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. మీరు భార్యాభర్తకి చెప్పండి, యూ కమ్ సమ్ అండర్స్టాండింగ్,
ఈవెన్ కౌన్సిలింగ్ అప్పుడు యు ఆర్ డూయింగ్ కౌన్సిలింగ్ అప్పుడు చెప్పండి. మీరు పేరెంట్స్ని పిలిచి ఈ చిల్డ్రన్ని ఏం చేస్తారు, హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్. ఓకే, వన్స్ ద చిల్డ్రన్ బికమ్ మేజర్ అండ్ దే ఆర్ కేపబుల్ ఎనఫ్ టు డిసైడ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ద ఫ్యూచర్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే నేను అమ్మతో ఉండాలా నాన్నతో ఉండాలా అని ఆలోచించుకునే స్థాయి వాళ్ళకి వచ్చినప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. టిల్ సచ్ టైమ్ హూ విల్ లుక్ ఆఫ్టర్ దర్ వెల్ఫేర్, హూ విల్ ఫిల్ అప్ ద గ్యాప్. ఈవెన్ దో a new father or mother enter into their life, they never be on compete with the original father or mother. So child custody matters, so this syndrome is very important. So my appeal to all the parents who are taking steps to get divorce because of your various reasons, give top priority and importance of the welfare of the children, how the children are going to survive when you become a single parent. This is the most important aspect. The studies and statistics says the success rate of the children comparatively lesser when they are with a single parent because of different syndrome, because of different stigmas. ఎంత లేదు అనుకున్నా the child will feel that loneliness and separation of the other parent. మీరు ఎంత బాగా చూసినా, మదర్ ఎంత బాగా చూసినా, మదర్ ఎన్ని కంఫర్ట్స్ ఇచ్చినా, అలాగే ఫాదర్ ఎక్స్క్లూజివ్లీ చూసుకుంటూ కంఫర్ట్స్ ఇచ్చినా, ద గ్యాప్ ఆఫ్ మదర్, ద మిస్సింగ్ ఆఫ్ మదర్ ఆర్ ద మిస్సింగ్ ఆఫ్ ఫాదర్ ఇట్ డెఫినెట్లీ ప్లేస్ ఎ వైటల్ ఇంపాక్ట్ ఆన్ ది చైల్డ్స్ మైండ్. సో ప్లీజ్, టైమ్ అండ్ అగైన్ మై అపీల్ టు ఆల్ ది parents who are on the way to getting divorce when they are blessed with the children. This is most important aspect. You don't have any right to throw the children to their mercy. మీ ఇద్దరికి డిఫరెన్స్ వస్తే యూ హ్యావ్ టు సార్ట్ అవుట్ అండ్ ఎమికబులీ అండ్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ అప్బ్రింగింగ్ ఆఫ్ ది చిల్డ్రన్. మీ పాటికి మీకు డిఫరెన్స్ వచ్చాను మీరు విడిపోతూ నేను చైల్డ్కి అది ఇస్తాను, చైల్డ్కి ఇది ఇస్తాను, లేకపోతే నా దగ్గర పెట్టుకుంటాను. ఈ మధ్య కొత్తగా కొంతమంది మెయింటెనెన్స్ వగైరాలు అవాయిడ్ చేయడానికి కొత్త డ్రామా మొదలుపెట్టారు. కొన్ని కేసులు నా దృష్టికి వచ్చినవి. పిల్లలు నాకు ఇచ్చే నేను చూసుకుంటాను, మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి. పిల్లలేమో తండ్రి దగ్గరికి పోనంటారు. తల్లికి తెలుసు తండ్రి దగ్గర పిల్లలు ఉంటే అతను సరిగ్గా చూసుకోలేడు అని. అలాగే రేపు అతను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే అమ్మాయి ఈ పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో అని చాలా డౌట్లు ఉంటాయి. కాబట్టి మదర్ ఈజ్ వెరీ మచ్ హెజిటెంట్ టు సెండ్ హర్ చిల్డ్రన్ టు ఫాదర్. ఫాదర్ తెలియగా ఉంటాడు కోర్టు మెయింటెనెన్స్ పిల్లలకి ఏమంటే నేను తీసుకుంటాను సార్, నేను చూసుకుంటాను, నేను మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు రావట్లేదు అని కొత్త డ్రామా చెప్తుంటాడు. సో ఇవన్నీ కాదు. ద కోర్ట్స్ మస్ట్ బి జుడిషియస్ అండ్ ద పేరెంట్స్ ఆల్సో షుడ్ బి జుడిషియస్ వైల్ డిసైడింగ్ అండ్ ఇంప్లిమెంట్ ది డెసిషన్స్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ ఏ జుడిషియల్ మేనర్. So my appeal to parents, give top priority, top importance to children, especially below the age of 5 years. వాళ్ళకి తెలియని ఏజ్ 5 to 7 years. సో ఆ ఏజ్లో ఉన్న పిల్లల్ని అటు ఇటు కాకుండా పోనివ్వకండి. మీ పర్సనల్ ప్రయారిటీస్ని పిల్లల మీద రుద్దకండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులని సిద్ధాంతాన్ని ప్రామాణికంగా తీసుకొని let us do what best we can do the children so that tomorrow they are going to become assets to the society. Namaskaram.